డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపైన మీరేం చెప్తారు? చిట్టిబాబు గారు మనకి అందుబాటులో ఉన్నారు జూమ్ లైన్ లో. వారు చెప్తున్నారు ఎందుకు కలవాలి, పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత తొందరగా రియాక్ట్ అవ్వాలి, చంద్రబాబు నాయుడు కలవకపోతే వీరికి వచ్చిన నష్టం ఏంటి అని చిట్టిబాబు గారు అయితే చెప్తున్నారు. నేను ఒక మాట అడుగుతా, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు కలలేదు అంటే అది ఆయన ఇంటి విషయం ఏమి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నా దగ్గరికి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళి మన ఇండస్ట్రీ విషయం చెప్పండి, పరిశ్రమ హోదా తీసుకొద్దాం, పరిశ్రమ ఎలా కావాలో ఎలా నిలబడాలో చూద్దాం, మన ప్రయత్నం చేద్దాం అంటూ కూడా ఆయన చాలా సార్లు చెప్పాడు. సున్నితమైన ఇండస్ట్రీ, దయచేసి పొలిటికల్ లీడర్స్ ఎవరు కూడా సినిమా నటికుమార్ అన్న సోదర ఈ డిప్లొమాటిక్ వద్దు, ఆయనే ఉత్తరంలో అది రాయలా. డిప్లొమసీ వద్దు, ఆయనే ఉత్తరం కూడా మాట్లాడినప్పుడు ఓకే సార్ ఆయన మాట్లాడి నేను మనం మాట్లాడాలి. నటికుమార్ గారు సరే, చిట్టిబాబు గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. నటికుమార్ గారు మీరు నువ్వెందుకు బస్సు మూసి మాట్లాడి చేస్తావు? అతనేమో చెప్పింది డైరెక్ట్ గా చంద్రబాబును ఎందుకు కలవరు, అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. ఆయన్ని మాట్లాడుకోమని చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి. నటికుమార్ గారు మాట్లాడుతున్నారు, వారి తర్వాత మీరు మాట్లాడండి, వారికి అవకాశం. వారి అభిప్రాయం చెప్పడానికి మనం ఒకసారి అవకాశం. నా అభిప్రాయం మాట్లాడిన తర్వాత నువ్వేమైనా చెప్పు, అది నా అభిప్రాయం. చిట్టిబాబు గారు నటికుమార్ గారికి అవకాశం ఇద్దాం. ఇప్పుడు ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది హీరో. పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది హీరో. ఆల్రెడీ తర్వాత డిప్యూటీ సీఎం అండ్ పొలిటికల్ లీడర్. ఆయన అందరూ కలిపి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఏమంటే మనం ఇండస్ట్రీని బాగు చేస్తాం, ఆంధ్రప్రదేశ్ కూడా ఇండస్ట్రీని డెవలప్ చేస్తాం, మీకు ఏం కావాలో చేయండి, చంద్రబాబు నాయుడు గారు కలవండి అని చెప్పాడు. నెంబర్ 1. రెండోది, ఈ సినిమాని థియేటర్ బంద్ చేయడానికి ఏ ఎగ్జిబిటర్ సుముఖంగా లేడు, ఏ ఎగ్జిబిటర్ సినిమా బంద్ చేస్తానని చెప్పలేదు. ఈ సినిమాని లీజు తీసుకున్న ఒక నలుగురు గుత్తాధిపత్యం పెట్టి ఈ నలుగురు మాత్రమే వాళ్ళకు వాళ్ళు డిసిషన్ తీసుకొని బ్యాక్ ఫైల్ గా తయారయ్యారు తప్ప 100% నిర్మాత గాని, డిస్ట్రిబ్యూటర్ గాని, ఎగ్జిబిటర్ గాని ఎవరూ చేయలేదు. అందరూ షాక్ అయ్యాం. ఒక ఎగ్జిబిటర్ గా, ఒక ప్రొడ్యూసర్ రోజు జాయింట్ సెక్రటరీగా ఒక సడన్ గా బయటకు ఒక లీక్ 18వ తారీఖు బయటకు వచ్చేటప్పటికి సడన్ గా స్టాక్ అయ్యేటప్పటికి చాలా మంది ఎగ్జిబిటర్లు మన ఇది ఫోన్ చేశారు. ఎవరు సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ గారు ఫోన్ చేశారు దుర్గేష్ గారికి. సార్ మేమేమో అనలేదండి, అసలు మేము బంద్ అనేది చెప్పలేదు, ఎప్పటి నుంచో సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాం, సినిమాలు లేవు కనుక బంద్ అనేది ఎవరు చెప్పారో మాకు అర్థం కావట్లేదు, ఇదేదో కుట్ర జరుగుతుంది అప్పుడు ఆయన మొత్తం టోటల్గా దానికి విచారణకు ఆదేశించాడు. విచారణకు ఆదేశిస్తే దాంట్లో మాకు తెలిసిన సమాచారం ఏంటంటే దిల్రాజు గారు అనే వ్యక్తి సెక్టార్ చైర్మన్ ఫోన్ చేసి ఎగ్జిబిటర్ కి మీటింగ్ పెట్టమని చెప్పి మాకు పర్సెంటేజ్ సిస్టమ్ ఇవ్వకపోతే థియేటర్ బంద్ చేస్తాం 18వ తారీఖు అల్టిమేటం జారీ చేశారు. దాంట్లో సురేష్ బాబు గారు ఉన్నారు, దాంట్లో దిల్రాజు గారు ఉన్నారు, దాంట్లో ఏజెంట్ సునీల్ గారు ఉన్నారు, దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు, భరత్ భూషణ్ గారు ఉన్నారు. ఇంకా 40 మంది రిలీజ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, రిలీజ్ ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు. నిజమైన ఓనర్స్ సినిమా థియేటర్ వాళ్ళు 15 మంది ఉన్నారు. తెలంగాణ నుంచి 18 మంది ఉంటే ఆంధ్ర నుంచి 3 ఉన్నారు. 1400 నుంచి 1600 మంది ఎగ్జిబ్యూటర్లు నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే ఇద్దరు నిర్ణయం తీసుకుంటారా? నిర్ణయం తీసుకోవడానికి నిజమైన ఎగ్జిబ్యూటర్ థియేటర్ ఉందా? థియేటర్లు 1,00,000కి 70కి 80కి మీరు తీసుకొని ఒకటి వినండి, ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్తాను, మీరు చెప్పండి, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈ థియేటర్లు అన్ని తీసుకుంది మీరు కాదా? వీళ్ళ దగ్గర లేవా థియేటర్లు? ఈ నలుగురు దగ్గర లేవా? ఈ నలుగురు దగ్గర థియేటర్ పెట్టుకొని వీళ్ళకి వీళ్ళ డిసిజన్ తీసుకొని వీళ్ళకి వీళ్ళ ఆలోచించుకుంటే సినిమా రిలీజ్ అంది తెలీదా మీకు? సినిమా థియేటర్ సినిమా 10-12 సినిమా రిలీజ్ ఉంది, 5 కమలాసం సినిమా రిలీజ్ ఉంది. మీరు ఎలాగైనా వచ్చేస్తారు, ఎలా బంద్ అయినా వచ్చేస్తారు, ఎలా మీరు దీని మొత్తం టోటల్ గా సినిమాలు ఉండేటప్పుడు ఒక నిర్మాతను వీక్ చేయడం, ఒక డిస్ట్రిబ్యూటర్ని వీక్ చేయడం తప్పు కదా. మరి ఇలాంటప్పుడు ఈ నలుగురు కలిపి ఎలా డిసిషన్ తీసుకుంటారు? దాని మీద ఈ విషయం జరిగితే దానికి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంటి? రిటర్న్ గిఫ్ట్ ఆయన మిమ్మల్ని బెదిరించాడా?
ఆయన ఏమైనా చెప్పారా? ఆయన ఇండస్ట్రీకి ఇప్పుడు దాకా ప్రజలకు ఇండస్ట్రీకి ఏ మాట అనుకో ఇండస్ట్రీకి ఇప్పుడు దాకా ఆయన సపోర్ట్ చేశాడు, సపోర్ట్ చేసినందుకు నాకు ఇచ్చారు అని చెప్పాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళలేదు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు వీళ్ళు? ఏ ముఖం పెట్టుకెళ్తారు? 53 రోజులు ఆయన జైల్లో పెడితే ఒక్కరు కనబడి వాళ్ళు పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది కాబట్టి ఇది జరిగింది సిచ్యువేషన్. అందుకే నేనేమంటున్నా, ఇది ఇప్పుడు అరవింద్ గారు చెప్పినా, నట్టుకుమార్ చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఇది ఒక మామూలుగా ఛాంబర్ లో తీసుకోలేదు, బంద్కి వెళ్ళే అవకాశం లేదు. ఇది బంద్ అవసరం కాదు, దీంట్లో కుట్ర భాగం ఉంది, దీంట్లో కుట్ర ఉంది. దాని మీద వచ్చింది తప్ప ఎట్టి పరిస్థితుల్లో మన పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే ఇంకొకరిని అనడం కాదు. పవన్ కళ్యాణ్ మీకోకే మీరు మాట్లాడుకోవచ్చు, మీరు ఎలా మాట్లాడుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారిని కలలేదంటే ఏ ముఖం పెట్టుకుని కలుస్తారు వీళ్ళు? 53 రోజులు సురేష్ బాబు ఏం చెప్పాడు? ఎవరైనా చంద్రబాబు నాయుడు ఏం సంబంధం, ఆయనకేం పని, మా ఇండస్ట్రీ నుంచి మేము ఎందుకు చెప్పాలి, మేము ఎందుకు వెళ్ళాలి అని అడిగాడు. దాని ప్రచార కమిటీ చైర్మన్ గా ఆయన చేశాడు. ఒక టీడీపీ అది వాళ్ళ ఫాదర్ 2 సార్లు ఎంపీగా చేశాడు. సినిమా ఇండస్ట్రీకి చిన్నవాడిలాగా నా కుటుంబం అనుకుంటూ వచ్చిన చంద్రబాబు గారిని ఆయన 53 రోజులు జైల్లో ఉంటే వాళ్ళ భార్య నందమూరి తారక రామారావు కూతురు అక్కడ మా భర్తరాంది నేను రాను అంటే ఒంటరిగా లోకేష్ గారు ఈ లీగల్ గా ప్రయత్నం చేయడానికి ఒంటరి వాడైతే అంటే కష్ట సుఖాలు బాధ పంచుకోవడానికి కూడా సంఘీభావం తెలపడానికి కూడా వెళ్ళలేదు ఇండస్ట్రీ నుంచి. పల్లల కింద దాక్కున్నారు. వాస్తవా కాదా? ఇది నిజమా కాదా చెప్పండి ఎవరైనా సరే. అంతే ఈరోజు అందుకే వెళ్ళకపోయారు వీళ్ళు. అంటే అది కాదు, నేను ఒక్కటే మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గా ఈ డ్రామాలు ఇవన్నీ అన్న ఒకటి డ్రామాలు ఇవన్నీ చూసి రావులేని డ్రామాలో పవన్ కళ్యాణ్ వెనకేసుకురాను, నేను చంద్రబాబు గారిని వెనకేసుకురాను, నేను జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురాను. నా ఇండస్ట్రీలో జరిగింది చెప్తున్నా, ఇది వాస్తవం, ఇది వాస్తవం. అంతే తప్ప సినిమా రిలీజ్ లో కుట్ర జరిగింది వాస్తవం. ఇది ఇంకొకటి మీకు తెలుసో లేదో, ఆయన సినిమా అది మాట్లాడమను. ఈ డ్రామాలు ఎందుకు? ఆ ప్రజలు డైవర్ట్ చేయడానికి ఇది లేదు దాన్ని సృష్టించి ఆయన సమాధానం ఎలా చెప్పాలి చెప్పాడు. మీకు ఏం మాట్లాడుకోండి అంతే తప్ప ఇప్పుడు మనం ఏం మాట్లాడి మీరు మాట్లాడుకోండి. వైసీపీ మీరు ఏమైనా మాట్లాడుకోండి, మీకు ఇష్టం. అది మీ పార్టీ మీకు స్టాండ్. నేను పార్టీ గురించి మాట్లాడుతున్నా, నేను ఇండస్ట్రీ తరఫు నుంచి మాట్లాడుతున్నా, ఇండస్ట్రీ తరఫు నుంచి మాట్లాడుతున్నా. ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు, నువ్వు నేను గెలిపించిన ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు. వాళ్ళు నేను గెలిపించారు, వాళ్ళని మోసం చేయొద్దు. రిటర్న్ గిఫ్ట్ ఆయన ఇస్తాడు, ప్రజలు చూస్తారు. మీకెందుకన్నా ప్రజలకు టైం ఉంది. 4 సంవత్సరాలు ఇచ్చారు. సంవత్సరంలో ఎలక్షన్ రాదు, ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్ ఉంది. 4 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా? ఎవరెవరు ఏమవుతుంది మొత్తం టోటల్ గా వైసీపీ ఏమో తర్వాత చూద్దాం. దానికోసం ప్రజలకు ఏమి ఇచ్చాడు? ఇంకా సంవత్సరం 4 అవుతుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ప్రజలు మ్యాండేటరీ 4 years అంటే 5 years ఇచ్చారు. 5 years కి ప్రజలు మ్యాండేటరీ 4 years ఇంకా 4 years ఉంది. మీరు ఆయన ఏం చేశారో చూడండి. అంతే తప్ప మీరు అడగడం తప్పలేదు. ప్రజలకు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు అవన్నీ అడగండి. కూటమి నుంచి తప్పే లేదు, అవన్నీ అడగండి. అంతే తప్ప ఊరుగా దానికోసం ప్రజలకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా? అభిమానంతో ప్రజలు మొత్తం ఏం చేస్తాడా ఆయన చూపిస్తాడు కదా. అభివృద్ధి అంటే పోలవరం కట్టి చూపిస్తారు, అభివృద్ధి అంటే అమరావతి కట్టి చూపిస్తాడు, అభివృద్ధి అంటే మొత్తం విశాఖపట్నం డెవలప్ చేసి చూపిస్తారు. మన 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ మీద తీసుకెళ్ళి నిల్చోబెట్టి బండాలు పెట్టిస్తున్నాడు. ఆ రోజు మీరు కనబడలేదండి కళ్ళు. ఏంటది? ఏం మాట్లాడి బాధ్యత గల మాట్లాడినా ఓట్లేసిన ప్రజలు, ఓట్లేసిన వాళ్ళు ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇన్ని అబద్ధాలు ఆడి ఇన్ని మోసాలు చేసి ప్రజలు గెలిపి ఓట్లు వేసుకున్నాక ఇస్తారో సస్తారో ఏమి అబాధ్యత గల మాటలు. ఇది రెస్పాన్సిబుల్ ప్రజల పట్ల బాధ్యత ఇదేనా? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు నటుడు కాదు, ప్రజలకు 100% ఆయన ఏం చేస్తాడో చూడండి. చూడండి ఏం చేస్తారు. 1 year రాబోయే 5 సంవత్సరాలు అది కాదు, 5 సంవత్సరాలు నిద్రపోయేది ఏ మాకు తాడిపోయి కూర్చొని నిద్రపోయారా? ఒక్క దాంట్లో ఒకటి
ఒక్కదాని ఈ అధికారంలోకి వచ్చినాక 12 ఏళ్లలో ఆయన చెప్పిన ఒక మాట కట్టుబడి ఉన్నాడని చెప్పండి. ఒక్కటి ఏమన్నా ఇంప్లిమెంట్ చేసుకో నిర్మాతలు చెప్పు అధికారి నడిపించుకోండి అది నీకు ఏమనిపించింది నీకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది ఏమనిపించింది? 6 హామీలు 4 గ్యారెంటీ అన్నాడు, ఒక్క హామీ జరగటం నోరు ఇప్పుడు. మొన్న పిఠాపురం తన కాన్స్టిట్యూన్స్ లో దళిత అమ్మాయి చదువుకోలేక బహిష్కరిస్తే చదువుకోలేక బీజీ రోడ్డు మీద చదువుకుంటే దాన్ని నోరెప్పుడు. తిరుపతిలో దళిత అమ్మాయి రేప్ చేస్తే నోరెప్పుడు. ఏంటండి ఉన్న నాటకాలు ప్రజలు ప్రశ్నిస్తానికి తప్పించడానికి డైవర్ట్ చేయడానికి ఇలాంటి డ్రామాలు అయ్యో మొదలెట్టి ఎవరితోటో కెరిగిచ్చి అదేదో తనకు చుట్టించుకుని ఇదేదో తన ఇష్యూ లాగా తన మీద ఇష్యూ లాగా అలాగే క్రియేట్ చేసుకుని ఊరిన జనాలు భ్రమ పెట్టడానికి ఎవరిని భ్రమలోకి తీసుకెళ్తారు? ఎవరి మీద ఈ డ్రామా ఆడతారు? మీ మనసుతో మీరు గెలుస్తారా? మీ మనసుతో గెలుచుకుని మళ్ళీ దానికి మీకోసం మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ మొత్తం మిమ్మల్ని మీరే భుజాలు పూసేసుకుని మీరేదో పెద్ద అంత హైట్ లో ఉన్నట్టు మిమ్మల్ని గురించే ప్రపంచం అంతా ఆలోచిస్తుంది, మిమ్మల్ని గురించి దేశం అంతా ఇండస్ట్రీ అంతా 4 సినిమాలు ఉన్నాయి, అందులో మీది ఒక సినిమా. ఏదో ఊనే టూ మచ్ గా మిమ్మల్ని మేము గొప్ప మాది గొప్ప అనుకుని మిమ్మల్ని మీరే అనుకుని చేయాల్సిన బాధ్యత గెలిపి ప్రజల ముందుకు వచ్చి నిలబడ్డారు, గెలిచారు. గెలిచాక బాధ్యత ఉండాలి.